మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఆదివారపు వర్తమానములు, క్లుప్త సందేశము, దేవుడు నాకు ఇచ్చిన తలంపు మీ మధ్యలోనికి ఉంచటానికి ప్రభు చేస్తున్న సహాయం, దానికి మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి దేవునికి మొట్టమొదటిగా వందనాలు. తదుపరి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? నేను అందించేటువంటి ఈ కొద్దిపాటి సహకారం మీకు ఎంతో తోడ్పడుతుందని నేను ఊహిస్తూ ఉన్నాను, ఆశపడుతూ ఉన్నాను. నేటి పాఠ్యభాగములు గమనిస్తే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17-19 వచనములు, 24-25 వచనముల భాగం. పత్రిక అపోస్తల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 1-12, సువార్త మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-16 వరకు. ఈ 3 పాఠ్యభాగాలను నేను తరోగా చదవగా ప్రభు నామదిలో పెట్టిన ఒక తలంపు, గుడ్ వర్క్స్, మంచి పనులు, మంచి కార్యాలు లేక సత్క్రియలు. దీనికి మూల వచనముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక మనము తెరిచి చదివినట్లయితే, యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలను చూచి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ వాక్యములో ఉన్నటువంటి మర్మములు ఎన్నో దాగి ఉన్నప్పటికీ ఒక తలంపు మా మదులను బలపరచి దాని ప్రకారంగా మేము జీవించి సంఘమును, సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి మంచి కార్యము చేసే బిడలగా, విశ్వాసులుగా మార్చమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులరా, దేవుడు సృష్టించిన ఈ సృష్టి క్రమములో ప్రతి మనిషి ఒక గమ్యము కలిగి ఉంటాడు. అదే పరలోకమని, మన యొక్క స్నేహితులు క్రైస్తవేతరులు స్వర్గమని, ఇంకా రకరకాల మాటలు మోక్షమని ఇలా పిలుస్తూ వెళ్తూ ఉంటారు. దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కడికి, అది ఏ మతమైనా, ఏ విశ్వాసమైనా, పరలోకం చేరాలి, స్వర్గంలోకి వెళ్ళాలి, మోక్షము వారికి కలగాలని కోరుకుంటూ ఉంటాడు. అయితే దేవుణ్ణి నమ్మనివాడు కూడా ఆలోచించే ఒక ఆలోచన ఏంటంటే, ఈ లోకంలో మంచి చేస్తే ఆ మంచి మనకు తిరిగి మళ్ళీ వస్తుంది అని నమ్ముతాడు. ఈ నానుడి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. మనం చేసే మంచి పనులు మనల్ని స్వర్గంలో నడిపిస్తాయని, మనం మంచి చేస్తే అది తిరిగి మనకి మంచి చేస్తుందని, మంచిగా జీవిస్తే మరో జన్మలో మంచి వ్యక్తిగా ఉన్నత స్థానంలో పుడతామని, లేకపోతే ఏ జంతువుగానో పుడతామని ఇతర మతస్థులు నమ్ముతూ ఉంటారు. ఏ మతమైనా, ఎవరైనా ఒక సగటు మనిషిగా మంచి చేయటాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తారు. ప్రతి ఒక్కరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, జెండర్, లేకపోతే రీజనల్, ఏదైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం మొత్తం మీద ఈ విశ్వం అంతటిలో మంచి చేసేవారిని అభినందించని వారెవరు అయితే ఉండరు. ఇది జగత్తు ఎరిగినటువంటి సత్యం. ప్రియులారా, అలాంటి మంచిని మనం చేయాలి అని క్రైస్తవ ధర్మం చాలా స్పష్టంగా నొక్కి వక్కాణించి చెబుతూ ఉంది. మంచి కార్యాలు చేయటానికి మనలో చాలామందికి చాలానే ఆలోచనలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఈ మంచి చేయటంలో కొంతమంది సఫలులుగా ఉంటారు, మరికొంతమంది మధ్యలోనే ఆపివేస్తారు, మరికొంతమంది అసలు ప్రయత్నమే చేయరు. వారికి ఉన్న ఒత్తిడిలో, పనిలో చేసేవారిని ప్రోత్సహిస్తారు. అయితే ఈరోజు నా వాక్య మూల ఉద్దేశం ఏమిటయ్యా అంటే, మిమ్మలను మంచి కార్యాల వైపుకు ప్రోత్సహించాలని వాక్యం ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. యేసు ప్రభుల వారు చేసిన అనేకమైన వర్తమానాలలో ఇది మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ సర్మన్ అని చరిత్ర చెప్తుంది. దట్ ఈస్ సర్మన్ ఆన్ ద మౌంట్. యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం అనేది
క్రైస్తవులనే కాదు, క్రైస్తవేతరులను, చాలా ప్రామినెంట్ పర్సనాలిటీలు ఉన్న వారిని కూడా ప్రభావితం చేసినట్లుగా చారిత్రాత్మక ఆధారాలు కూడా ఉన్నాయి. ప్రియులారా, ఈరోజు ఇలాంటి మంచి పనులు చేయడం ద్వారా కలిగే లాభములు ఏంటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అనేక లాభాలు ఉన్నాయి. సమయపాలనను బట్టి నేను చాలా సంక్షిప్తంగానే ఒక వర్తమానాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను. ఒక భక్తుడు, డాన్ మోయిన్ అనేటువంటి ఒక భక్తుడు, సేవకుడు, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అనే అద్భుతమైన ఇంగ్లీష్ సంగీతాన్ని ప్రపంచానికి అందించాడు. మనం ఎక్కువగా తరచూ పాడేటువంటి ఒక పాట, ఎంత మంచి దేవుడవయ్యా అనేటువంటి ఈ పాట హైదరాబాదు ప్రాంతానికి, అంటే విజయవాడ ప్రాంతంలో జన్మించి మచిలీపట్నం ఆ ప్రాంతంలో ఆమె విద్యను అభ్యసించి హైదరాబాదులో స్థిరపడిన ఒక మహిళ 16 ఏళ్ల వయసులో పెర్సీ తెరీసా అనబడినటువంటి ఒక స్త్రీ 16 ఏళ్ల వయసులో అమ్మాయిగా ఉన్నప్పుడు దైవ దర్శనం ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ పాట రాయడం అనేది జరిగింది. ఎంత మంచి దేవుడవయ్యా. ప్రతి సంఘములో కూడా దీనిని తరచూ మనం పాడుకుంటూ ఉంటాం. ఇలా ఎన్నో విషయాలలో యేసు ప్రభు వారి మంచితనాన్ని ప్రపంచానికి తెలియజేసే కావ్యాలు, పద్యాలు, పాటలు, ప్రసంగాలు ఎన్నో ఉన్నప్పుడు అలాంటి మంచి దేవుడు, మన దేవుడు మంచివాడు అని భక్తుడు కూడా చెప్తూ ఉన్నప్పుడు దేవుని వాక్య భాగాలలో కూడా మనం చాలాసార్లు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనకు ఒక అద్భుతమైనటువంటి నామము కూడా ఇవ్వబడింది. యెహోవా మంచివాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనములో అక్కడ ఈ రీతిగా వారు మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరమును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరమును మరలా వినబడును. యెహోవా మంచివాడు, గాడ్ ఈజ్ గుడ్. అలాంటి మంచివాడు మనకు చెబుతున్న ఒక అద్భుతమైన కార్యం, నువ్వు మంచి కార్యము చెయ్యి. అయితే ఈ మంచి కార్యం వలన, సత్క్రియల వలన మనకు కలిగే లాభాలు ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభుల వారికి ఎడల మంచి కార్యము చేసినటువంటి ఒక స్త్రీ మనం చూస్తే మార్కు సువార్త 14వ అధ్యాయం 6 నుండి 9. ఆమె మంచి కార్యము చేసింది. ఈ కార్యం వలన మనుష్యులు ఆమెను ఎప్పుడు కూడా ప్రశంసిస్తారు అని దేవుని చేత ప్రశంసలు పొందుకున్నటువంటి ఒక గొప్ప సంఘటన మనం ఇక్కడ చూస్తాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 6వ వచనం మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ ముందుకు మీరు చదివినట్లయితే అక్కడ అంటాడు, అందుకు యేసు, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెడుచున్నారు, ఈమె నాయల మంచి కార్యము చేసెను, బేదలెల్లప్పుడూ మీతోనే ఉన్నారు అని చెబుతూ ఈమె తన శక్తి కొలది చేసి భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించాను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును అని మీతో నిశ్చయముగా చెప్పచ్చు. అంటే మంచి కార్యము చేయడం వలన మనకు కలిగే లాభము దైవ ప్రశంసతో పాటు మానవ ప్రశంస కూడా మనం పొందుకుంటాం. రెండవది, మంచి కార్యము చేయడం ద్వారా మత్తయి 19:16లో ఒక ప్రశ్న రేవనిస్తున్న యవనస్తుడు ద్వారా మనం నేర్చుకోవాలి. నిత్య జీవము కలుగుతుంది. ఇంతకుముందు మనము లోకనానుడి చెప్పినట్లుగా నిత్య జీవానికి పోవాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలి అంటే, మంచి కార్యాలు చేసేటువంటి వారి జీవితాలు ఉపకారము, ధర్మము చేయ మరొకడిని దైవ ఆజ్ఞను పాటించే వారి జీవితాలలో ఈ మంచి కార్యము వలన మనము నిత్య జీవానికి వెళ్తాము అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మూడవది, మంచి కార్యము చేయడం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. మత్తయి 5:16 ఈరోజు ధ్యానాంశముగా ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగం. అంటే నీ ద్వారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది, నీ క్రియల ద్వారా, నీ పనుల ద్వారా, నీ మంచి ద్వారా దైవనామము మహిమపరచబడుతుంది. ఇంత అద్భుతమైన అవకాశము దేవుడు నీకు ఇచ్చాడు ఇక్కడ. అందుకే మంచి కార్యాలన్నీవి
తేటగా బయలుపరచబడుచున్నాయి. అవి దాచబడనేరవు. తిమోతి 1 పత్రిక 5:25లో స్పష్టంగా తెలియజేశాడు. రెండవది, ఎలా చేయాలి మరి ఈ మంచి కార్యాలు? మంచి కార్యాలలో లాభాలు చూసాం. ఈ మంచి కార్యాలు ఎలా చేయాలి అంటే, ప్రభు వాక్యములో స్వార్థ పాఠ్యభాగము, ఈ యొక్క మనకి ఇవ్వబడిన పాఠ్యభాగాల ద్వారా మనం ఆలోచన చేస్తే, మొదటిది వెలుగులా చేయాలి మంచి కార్యం. వెలుగు ఎక్కడ కూడా తన్ను తాను మరుగు చేసుకోలేదు. చీకటిని పాలదోలుతూ, చీకటి అనేదే లేకుండా అది వెలుగునిస్తూ అందరికీ సమానంగా తన వెలుగును ప్రజ్వలింపజేస్తూ ఉంటుంది. అదే వెలుగుకున్న ప్రత్యేకత. అందుకే ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు లోకమునకు వెలుగు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మత్తయి 5:14. ఈ వెలుగుని ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండనియ్యాలి. చాలామంది వెలుగును వెలగనివ్వకుండా ఆర్పివేస్తారు. అందుకే 3 స్వార్థల్లో కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయా సందర్భాలలో ఆయా పదాలు వాడారు. మొదటిది, చాలామంది దీపాన్ని దీపస్తంభం మీద కాకుండా కొంచెం కింద పెడతారంట. మత్తయి సువార్త మనం చూస్తే 5వ అధ్యాయము 15లో, లూకా 8:16, లూకా 11:33 ఈ రెఫరెన్సెస్ మీరు చదివితే అక్కడ మీకు కనబడతాయి. కొంచెము దేనికి సాదృశ్యం అంటే వ్యాపారానికి సాదృశ్యం. ఈ వ్యాపారానికి సాదృశ్యం అంటే వీరు చేసే మంచిని వ్యాపార లాభకంగా చేసుకునేవారు కూడా ఉంటారు. ఏదో చిన్న మంచి చేయడం, దాని బ్యాక్గ్రౌండ్లో ఎంతో వ్యాపారాన్ని ఆ మంచి ద్వారా సంపాదించాలనే ఆలోచనలు ఉంటాయి. అలా మంచిని వ్యాపారానికి వాడుకోకూడదు. లేక నీ వ్యాపారం వలన మంచి చేయకుండా నువ్వు ఉండకూడదు. అంటే నీ ఉద్యోగము, నీ దైనందిన జీవిత కార్యక్రమాలు వీటన్నిటిలో పడిపోయి నువ్వు మంచి చేయడము మానకూడదు. ఈ 2 విషయాలు కూడా నువ్వు జ్ఞాపకం చేయాలి. కొంచెం అంటే ఇక్కడ ఈ 2 సందర్భాలను కూడా మనము జ్ఞప్తికి తెచ్చుకోవాలి. రెండవది, మంచం అన్నాడు. మంచం క్రింద పెట్టకూడదు అంటే బద్ధకం. చెయ్యడానికి సకల సౌకర్యాలు, సకల వసతులు ఉన్నప్పటికీ చాలామంది మంచి చేయడానికి చెయ్యి రాదు. అందుకే లోకంలో ఒక నానుడు ఉంటుంది, ఎంగిలి చెయ్యితో కాకిని కూడా కొట్టరు అని. అంటే ఏంటంటే వారికి ఉన్న, ఎక్కడైతే కొడితే ఈ ఎంగిలి వెళ్ళిపోతుందో బయటికి అనేటువంటి ఒక ఆలోచన ఉన్న వారి గురించి ఆ సామెత వచ్చింది. కనుక మనము ఇతరులకు సహాయం చేయాలి అనే ఉద్దేశంలోనే మనం ముందుకు వెళ్ళాలి తప్ప, మనం ఎప్పుడు కూడా మనం ఈ మేలు చేస్తే, లేకపోతే ఈ కార్యం చేస్తే అవతల వాళ్ళకి మేలు జరుగుతుందేమో, వాళ్ళకి మేలు జరగకూడదు కాబట్టి మనం ఈ పని చేయాలి. అంటే మనం నష్టపోయినా పర్వాలేదు కానీ ఎదుటివానికి మేలు జరగకూడదు అనే ఆలోచన ఏమాత్రం మంచిది కాదు. దీనికి చాలా సందర్భాల్లో చాలామంది చేస్తారు. మనకు అర్హత లేదు ఒక ఉద్యోగానికి అనుకుందాం, మన ప్రక్కనున్న వారికి ఆ ఉద్యోగానికి అర్హత ఉంది, అది మనకు తెలుసు. మనకు అర్హత లేదు కదా ఈ ఉద్యోగం గురించి వానికి చెబితే వాడు ఉద్యోగం సంపాదించుకుని వాడు చక్కగా ఉంటాడు అనే ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది. వీడు ఎక్కడ ఉద్యోగం సంపాదించుకుని నాకంటే గొప్పవాడైపోతాడని ఆ ఇన్ఫర్మేషన్ని అతనికి చెప్పకుండా దాచిపెడతారు. ఇది చాలా తప్పు. అలాంటి వారిని మంచంతో పోలుస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఆ కేటగిరీలో ఉంటే బయటికి రా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సందర్భాన్ని బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. మూడవది, చోటు అనే మాట మాట్లాడాడు. రహస్య కార్యాలు అంటే మనము కలిగి ఉన్న బలహీనతల వలన మంచి చేయలేం. చాలామందికి లోకానుసారమైన బలహీనతలు ఎన్నో మనం చూస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ ఏం చెప్తుందంటే, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ 3 చిక్కుకున్నటువంటి మనుషులు మంచి చేస్తూ ఉంటే వారు వాటిలో నుండి బయటకు వచ్చి మంచి చేయలేకపోతారు. లేకపోతే ఈ వీటి 3 చిక్కుకున్న వారు అసలు మంచి జోలికే వెళ్ళలేరు. కనుక ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఉండాలని ప్రభువు చాలా స్పష్టంగా మనతో అంటే వెలుగుగా చేయాలి తప్ప అదే కొంచెం కిందో మంచం కిందో చాటుమూటి తలాల్లో పెట్టకుండా దీపస్తంభం మీద పెట్టాలంటే అందరికీ వెలిగించేలాగంటే అందరికీ సమానంగా మనము మంచిని పంచిపెట్టాలి. రెండవది, ఉప్పు అంటున్నాడు ఇక్కడ. ఉప్పు ఎట్లా అంటే స్వచ్ఛమైన దానికి సాదృశ్యము. నిర్గమకాండం 30:35లో అది పాడవకుండా ఉండడానికి సాదృశ్యము. లేవికాండము 2:13. అంతేకాక ఉప్పు రుచికి సాదృశ్యము. కొలస్స 4:6. కానీ
ఇలాంటి ఉప్పుమయంగా మనం ఉండాలి తప్ప నిస్సారంగా ఉండకూడదని మత్తయి 5:13. ఉప్పు నిస్సారం కాకూడదు, వెలుగు చీకటి కాకూడదు. అందుకే మీ దీపములు వెలుగుచుండనీయుడి లోక 12:3 అంటున్నాడు. ఇక్కడ ఉప్పుని గురించి నిస్సారంగా ఉండొద్దు అని చెప్తున్నాడు మత్తయి 5:13లో. మూడవదిగా మనం ఎలా ఉండాలంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. తోడేళ్ళు గొర్రెపిల్ల కలిసి జీవించినట్లు, సింహము ఎద్దు కలిసి ఉన్నట్టు హాని లేదు, నాశనము లేదు. ఇప్పుడు నీకు చెప్పిన 3 పాయింట్లు కూడా ప్రకృతిలో నుండే చెప్తున్నాడు దేవుడు. చూడు, మొదటి వెలుగన్నాడు, తర్వాత ఉప్పు అన్నాడు, ఇప్పుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి, తోడేళ్ళు గొర్రెపిల్ల, సింహము ఎద్దు, ఈ విధంగా పోలుస్తూ ఉన్నాడు ప్రభు. వాటి ద్వారా మనం నేర్చుకోవాలి. తోడేళ్ళు గొర్రెపిల్ల కలిసి జీవించడం, సింహము ఎద్దు కలిసి ఉండడం, మేయడం, హాని లేదు, నాశనం లేదు. ఆయన దైవ సన్నిధిలో యెషయా గ్రంథము 65:17 వచనము 25వ వచనము మనం చదివితే ఈ భాగాలు కనబడతాయి. అంటే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి దేనికి సాదృశ్యం అంటే పాతవి గతించిపోయినాయి, పాతవి మరిచి మనం మేలు చేయాలంటే నీ శత్రువులకు కూడా మేలు చేయాలని దాని సాదృశ్యము. తోడేలు గొర్రెపిల్ల శత్రువులు, వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు. సింహము ఎద్దు శత్రువులు. అంటే ఎద్దును చూస్తే సింహము దానితో మేయడం కాదు కానీ దాన్ని చంపి తినేటువంటి పరిస్థితి. అంటే శత్రువులకు సైతము నువ్వు మంచు చేయాలనే ఒక సాదృశ్యాన్ని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చెరలో నుండి బయటకు వచ్చిన ఇజ్రాయిల్తో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈరోజు నీ శత్రువులను బట్టి నువ్వు ఆనందపడుతున్నావా? వారు ఏదైనా కష్టంలో ఉంటే, లేదా నీ శత్రువులకు ఎలాంటి మేలు నీవు చేయదగినదైనా కూడా వారికి చేయకుండా నువ్వు వెన్ను తిరుగుతున్నావా? అది క్రైస్తవ తత్వమే కాదు, క్రైస్తవ బోధ కాదు. నీ శత్రువులు ఎలా నువ్వు మంచి కార్యాన్ని జరిగించాలి. మూడవదిగా ఇప్పుడు మొదటిగా లాభాలు చూసాం, అంటే ఆశీర్వాదాలు చూసాం. రెండవదిగా ఎలా చేయాలి అనేది చూసాం. ఇప్పుడు మూడవదిగా సత్క్రియలు, మంచి కార్యాలు అసలు అంటే ఏంటి, అసలు ఏవి సత్క్రియలు? ఇప్పుడు సత్క్రియలు చేయాలి, చేస్తే లాభాలు ఉన్నాయి, ఇలా చేయండి, వెలుగులా చేయండి, ఉప్పులా చేయండి, శత్రువులకు కూడా చెయ్యండి అనే ఒక మంచి మెసేజ్ని మనం ఇచ్చాం. అసలు సత్క్రియలు అంటే ఏంటి, మంచి కార్యాలంటే ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిది మనం చేయాల్సినటువంటి ఆత్మీయమైన మంచి కార్యాలు ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే యూ షుడ్ స్టాండ్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు నువ్వు నిలబడము. ఎలాంటి సమస్యలో ఉన్నా అది చేశాడు పేతురు. అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో ఆ 3వ అధ్యాయంలో జరిగినటువంటి కుంటివాడు, 40 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ఆ కుంటివాడు, పుట్టి కుంటివాడు స్వస్థ పొందుకుంటే ఇది ఎలా చేశావని ప్రశ్నించడానికి పెద్దల సభలో అతన్ని నిందించి అవమానపరిచి అతనికి పనిష్మెంట్ చేయాలనే ఉద్దేశంతో అతని మీద వాదోపవాదాలు జరుగుతున్న సందర్భంలో ధైర్యంగా దేవుని కొరకు నిలబడి సాక్ష్యం చెప్పాడు. మీరు ఆయన్ని మీరు సిలువ వేశారు, ఆ దేవుడిని ఆయన నామం పేరటే వీడు స్వస్థ పొందుకున్నాడని చెప్పాడు. అది పేతురు ధైర్యం. అది ఎలాంటి సమయంలోనైనా ఎటువంటి పరిస్థితులను దేవుని కొరకు నిలబడాలి. అది మంచి కార్యం అంటే అది. రెండవదిగా మనం ఆలోచన చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే గ్లోరిఫైయింగ్ గాడ్, దేవుణ్ణి మహిమపరచాలి. మత్తయి 5:16. ఆయన్ని మహిమపరచటము ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన మహిమపరచాలి, దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకోవాలి. అక్కడ ఒక స్త్రీ వెనుక తట్టొచ్చి దేవుణ్ణి మహిమపరచడానికి తన దగ్గర ఉన్న అత్తరును పగలగొట్టి ఆయన మీద వేసి ఆయన్ని మహిమపరిచింది. అక్కడ నీ క్రియల ద్వారా దేవుడి నామం మహిమపరచబడాలి. ప్రభు మహిమపరిచే రీతిలో మన పనులుండాలి. మనం చేసే ప్రతి పని వలన క్రైస్తవుడిగా దేవుని నామం మహిమపరచబడుతుందా అవమానపరచబడుతుందా అనేది ఆలోచించుకుని మనం ముందుకు వెళ్ళాలి. మూడవదిగా పాతవి మరిచి నూతనత్వంలో ఉంటూ కలిసి జీవించడం నేర్చుకోవాలి. ఐక్యత అనేది నేర్చుకోవాలి. యెషయా 65:17 వచనం. మనం పాతవి వదిలిపెట్టాలి. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను గురించి హర్షిస్తాడు, నిన్ను బట్టి ఆనందపడతాడు అని చెప్పి యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన హర్షించాలి, ప్రభువే హర్షిస్తాడంట. 19వ వచనం యెషయా గ్రంథం 65:19 2వ లైన్ B వర్స్లో చెప్తా ఉన్నాడు. ఆయన చాలా ఒక క్లియర్ కట్గా చెప్పాడు. ఆయన ప్రభు ఎలాగా మనల్ని బట్టి జాయ్ ఇన్ మై పీపుల్ అని ఇంగ్లీష్ వెర్షన్లో రాశాడు.
దేవునిలో ఆయనకి ఆనందం అంట. ఆయన ప్రజలలో, ఆ దేవునికి ఎప్పుడు ఆనందం అంటే ఆయన ప్రజలలో ఆనందం ఎప్పుడు వస్తుందంటే ఇలా జరగడం వలన ఆయనకు ఆనందం. అందుకే అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం మీద తరువాత భాగంలో ఇంకా కంటిన్యూషన్ క్రిందకి చదువుకుంటూ వెళ్తే వారికి ఉన్న స్థిర చర ఆస్తులను అమ్మి వారి అక్కర కొలితే అందరూ పంచి పెడుతున్నారు. 5వ అధ్యాయం వచ్చేసరికి అక్కడ ఒక దంపతులు మాత్రం మోసం చేశారు. అందుకే అక్కడ పేతురు అంటాడు, మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు మీరు ఎలా ఏకీభవించితిరి అంటాడు 5వ అధ్యాయంకి వచ్చేసరికి. అననీయ సప్పీరా వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేశారు. 4వ అధ్యాయము 35వ వచనము ఆ భాగాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇండ్లను, పొలాలను, ఆస్తులు అన్నింటినీ అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు వాళ్ళు. అంటే కలిసి వారు ఉండడానికి ఇష్టపడ్డారు. కలిసి జీవించడం, సంఘస్థులారా, కుటుంబస్తులారా కలిసి జీవించడం నేర్చుకోండి, కలిసి ఉండడం నేర్చుకోండి, ఐక్యతను కలిగి ఉండండి. ఇప్పుడు ఐక్యత లేకే చాలా కుటుంబాల్లో, చాలా సంఘాల్లో విభేదాలు, గ్రూపిజం. ప్రియులరా, అది మంచి కార్యం. అంటే మన ధర్మాలు, మన ఉపకారాలు, లేదా మనం చేసే కొద్దిపాటి ఈ యొక్క కార్యాల వలన అదే మంచి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అసలైన మంచి, నిజమైన మంచి ఏంటంటే దేవుని కొరకు నిలబడ్డాం. ఎలాంటి సమస్యలైనా, ఎట్టి పరిస్థితులైనా దేవుని నామం మహిమపరచబడ్డాం. నీవు ప్రతి ఒక్కరిని కలుపుకుని దేవునిలో ఐక్యతగా ఉండటం, ఈ 3 నువ్వు చేస్తే ప్రభు నిన్ను బట్టి చాలా ఆనందపడతాడు. నిన్ను నిత్య జీవానికి వారసురాలుగా చేస్తాడు. అట్టి కృప ప్రభు, మంచి దేవుడు మీ మంచి కార్యాలను స్థిరపరిచి ఆ పరలోక రాజ్యములో మిమ్మల్ని ప్రవేశింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలం తోడే ఉన్నారు. విశేషించి ప్రభువా ఈ యొక్క దినమున బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మంచి కార్యములు చేసి మంచి దేవుడైన నిన్ను చేరుకునే ధన్యత బిడ్డలకు దయచేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.